అంటే మనకి ఇండియాలో ఏంటంటే చాలా స్టార్టప్స్ ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. చాలామందికి ఎటువంటి ప్లాట్ఫామ్ లేదు. ఎక్కడైతే వాళ్ళు ఒక ఐడియాని డెవలప్ చేసి తర్వాత దానికి ఫండింగ్ రావడానికి లేకపోతే దాన్ని మార్కెట్లోకి తీసుకుని వెళ్ళడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. సో అందుకనే మేము ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసామన్నమాట. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏంటి అంటే చాలామంది స్టార్టప్స్కి ఒక ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఫండింగ్ రావడానికి లేకపోతే వాళ్ళకి మెంటర్షిప్స్కి మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి దానికి మంచి ఒక ఛాన్స్ దొరుకుతుంది. అండ్ అఫ్కోర్స్ మన తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి సపోర్ట్ చేస్తుంది మనకి. అండ్ మనము అంటే ఈ యాక్సెలరేటర్ రావటము, రేపు యూనివర్సిటీలో మనం ఒక ఇంక్యుబేషన్ సెంటర్తో రావటం స్పోర్ట్స్కి సంబంధించి, ఐ థింక్ ఇండియాలోనే మనం వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా తయారవుతాం మనం. యా అంటే ఎలాంటి మంచి కాన్సెప్ట్ అది గేమింగ్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ టెక్ అవ్వచ్చు, వెల్నెస్, ఫిట్నెస్ టెక్, నాన్ టెక్, ఎనీ స్టార్టప్స్ మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇనీషియల్గా మన యాక్సెలరేటర్ ప్రోగ్రామ్ నుంచి 25 lakhs పర్ స్టార్టప్ మనం సపోర్ట్ చేస్తాము, ప్లస్ ఎక్స్టర్నల్ సపోర్ట్, ప్లస్ మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క స్టార్టప్కి. బట్ ఇన్వెస్టర్స్ గ్రూప్ లాగా రావచ్చు అలా. ఇదండి ఒక కొహాట్లోనా 8 స్టార్టప్స్ టు స్టార్ట్ విత్. సో ఒకటి స్పోర్ట్ టెక్ స్టార్టప్, అట్లా మనము గేమింగ్ కొహాట్, అట్లా రకరకాల కొహాట్స్ తయారవుతాయి. మన వెబ్సైట్ sprintexcel sprintexcel.com sprintexcel.comలో స్టార్టప్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏదండి అంటే ఇప్పుడు ఓపెన్ అయినాయి, సో కంటిన్యూస్గా ఆగస్ట్ ఎండ్ వరకు ఓపెన్ ఉంటుంది. ఎవరైనా స్టార్టప్స్ అప్లై చేసుకోవచ్చు. So, okay, the whole idea is Legacy helped us to bring both Chahal and Jayant on board, and the whole idea is because they come from the sports background and they have an experience in understanding the ecosystem very well. So that's an added advantage for us. And with the kind of a collaboration what we are trying to build here, more and more startups in the coming years, even their guidance and their kind of an understanding towards like the sports as a market whole, like with their guidance they can help a lot of startups in every way, not only developing the idea but even the technology wise, because they are been playing, they know what are the problems, they can always suggest the startups how best they can build the platforms.